అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అంటే వేర్ యువర్ లూజింగ్ అంటే ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇది అంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చి నిజంగా తెలంగాణకు కూడా కంట్రిబ్యూట్ చేశాము అన్న పాయింట్ ప్రజలకి చేరవేయటంలో లిటిల్ బిట్ మీరు కొంచెం ఇదైనట్టుగా అంటే సో యూ కుడెంట్ డూ దాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో లోక్సభకు వచ్చేసరికి అంటే సెంట్రల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దేర్ యు ఆర్ లీడింగ్ యాక్చువల్లీ ఆల్రెడీ ఇన్ టు ద పవర్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఆల్సో అన్నది ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు ఈసారి ఎన్నికల్లో ప్రచారం ఎట్లా ఉండబోతాను అంటే ఒక విషయం అండి, చాలా మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు 2023 ఎన్నికలప్పుడు ఎప్పుడైతే ఈ గ్యారంటీస్ అనేవి తీసుకొని వచ్చారో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ట్రాప్లో పడిపోయింది. విత్ ద కైండ్ ఆఫ్ మిషనరీ దట్ దే హ్యాడ్, వాళ్ళకున్న మిషనరీతోని మీడియా ప్రెజెన్స్తోని గవర్నమెంట్ కదా, సో విపరీతమైన ఒక కౌంటర్ అటాక్ చేయడం ద్వారా అసలు లేని పాపులారిటీ ఆ 6 గ్యారంటీలకు వచ్చింది. అవసరం లేని పాపులారిటీ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేయలేరు అని పదే చెప్పేసరికి ప్రజలకు కూడా అది పరిచయం అయిందనమాట. ఓకే, ఇదేదో ఉన్నది, వీళ్ళు చేస్తారేమో అని. I don't think that ChatGPT is the slightest threat to stylish writing. Many of these technologies gave human beings the power of God. Are we ready to be God? You can't get away from the humanity in the artificial. It's not that artificial after all. A computer program has no mind to speak of. The element of human personality is missing. I'll become a carpenter, maybe. At this point, I have no fear of being overtaken by AI in writing creative fiction. That it cannot be, at the moment. This and more. Streaming on News 9 Plus. సో దాంతో వాళ్ళకు ఓట్లు వచ్చాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 10 years యాంటీ ఇన్కంబెన్స్ ఏదైతే ఉందో అది చాలా ఉధృతంగా ఉండే అంటే వ్యతిరేకత నుంచి ద్వేషభావంకి వెళ్ళారు పబ్లిక్. సో గ్రామీణ ప్రాంతాల్లోనైతే లిటరల్లీ దే యూజ్ టు స్కోల్డ్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఆన్ డైలీ బేసిస్. ఎక్కడ రచ్చబండ దగ్గర చూసినా, నేను చాలా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఈ పీడ విరగడ కావాలి అనే ఒక అంటే అంత స్టాంచ్ ఫీలింగ్ ఉంటుండే. సో దాంతో వాళ్ళకు దాని వ్యతిరేకంగా ఎవరు విన్ కాగలుగుతారు అనేది చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఉండవచ్చు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ గెలవాలని మాత్రం ఓటు వేశారని నేనైతే అనుకోను. ఎందుకంటే మేము చాలా సర్వే రిపోర్ట్స్ కూడా చూసినప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నాకు తెలిసి 6%, 8% కూడా చెప్పి ఉండరు. అండ్ ఇట్ కెన్ బీ ప్రూవ్డ్. మీరు ఏ సోషల్ మీడియా అనలిటిక్స్ తీసుకున్నా కూడా టిల్ డిసెంబర్ హిస్ పాపులారిటీ ఈజ్ ఐ థింక్ టాప్ 20లో కూడా ఉండడం లేదు. సడన్గా హీ హ్యాడ్ ఆయన ఎక్కడైతే సీఎం కాగానే ఇట్ ఈస్ లైక్ జూమ్డ్ అయిపోయింది. సో అట్లా చూస్తే వాళ్లకు ఏదైతే మీరన్న లోకల్ ఫ్యాక్టర్స్ అయి ఉండవచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతాలు సృష్టిస్తుంది అని ఏదైతే అనుకున్నారని అయితే నేను నమ్మను. కానీ ఎస్, కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కొంత వాళ్ళకు ఉపయోగపడ్డది. అట్లనే వాళ్ళు ఒక ట్రాప్ సృష్టించగలిగారు. ఆ ట్రాప్లో బీఆర్ఎస్ పార్టీ పడ్డది. సరే, కొంతవరకు బీజేపీ కూడా దానిలో ఆ ట్రాప్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మేము కూడా రిపీటెడ్గా వీళ్ళు ఎట్లా దీన్ని అంటే ఈ 6 గ్యారంటీలు ఎట్లా వీళ్ళు ప్రామిసెస్ మీట్ అవుతారు అనేది వీ ఆల్సో క్వశ్చన్డ్. బై క్వశ్చనింగ్ దెమ్ బేసికలీ వాట్ హ్యాపెండ్, పీపుల్ కేమ్ టు నో అబౌట్ దెమ్. అందరు దాని గురించే మాట్లాడడం స్టార్ట్ అయింది. మీకు జ్ఞాపకం ఉంటే ఇలాంటి సినారియో ఇంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ 10 గ్యారంటీస్ 10 గ్యారంటీ అని తీసుకొచ్చినప్పుడు కూడా